కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ప్రజలకు అనుకూలంగా ఉండబోద్ది. ప్రజా అనుకూల ప్రభుత్వ పరిపాలనే ఇప్పుడు జరగబోతున్నది. ఎవరైతే ఇన్ని రోజులు పరిపాలించిన నాయకులు ఉన్నారో వాళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చినట్టుగా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అవుతుంది. ఇక ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అద్దంకి దయాకర్కి వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా లేదంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయబోతున్నారు. అది ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో ఏది వాస్తవం? ఎట్లా మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అంటే నిర్ణయం తీసుకొని దాని మీద చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈరోజు రేపు నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద చర్చిస్తే బాగుంటుంది. కానీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండడమే అద్దంకి దయాకర్ చేసే పని. ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా నా యొక్క విధి అధిష్టానం యొక్క నిర్ణయాన్ని ఫాలో కావడం తప్పితే దేనికి నేను ఫిట్ అవుతాను అనుకుంటే వాళ్ళు దానికి చేయొచ్చు. ఇప్పుడు చాలామంది మంత్రి అని అంటున్నారు, కొంతమంది ఎంపీ అంటున్నారు, కొంతమంది ఎమ్మెల్సీతోనే అంటున్నారు, కొంతమంది ఇంకోటి ఏదో అంటారు. ఏది ఉన్నా నా విషయంలో నాకు పర్టికులర్ హామీ అనేది ఏఐసిసి పిసిసి పరంగా లేకున్నప్పటికి కూడా ఓవరాల్గా పబ్లిక్ మీటింగ్స్లో పెద్దలు మాట్లాడిన దాన్ని రాటిఫై చేస్తారని నేను అనుకుంటున్నా. చెయ్యాలని డిమాండ్ కూడా లేదు. చేస్తే మంచిది, చేయకపోతే కూడా అద్దంకి దయాకర్ పార్టీకే కట్టుబడి ఉంటాడు. అంతకు మిక్కిలి ఇంకేం ఉండదు. కాకపోతే ఏంటంటే జరుగుతున్న ప్రచారం అంట జరుగుతుంది కాబట్టి మీ ప్రశ్న వచ్చింది. ఓకే. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక పెద్ద ఎత్తున ఆరోపణ విమర్శ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల్లో మేమే రాబోతున్నాం అంటూ కూడా కడియం శ్రీహరి పర్టికులర్గా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అదంతా వాళ్ళు పవర్ బాయ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న స్టేట్మెంట్స్. వాళ్ళకి అంత పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. అదంతా ఇంకెవరో కూడా మాట్లాడిన అంటుంది కదా, దాన్ని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మేము చాలా స్ట్రాంగ్ ఉంటాం, ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతాం. ఇంకా మాకు దాదాపు నేను అనుకుంటున్నా ఒక 15-20 సీట్లు తక్కువ వచ్చినాయి. అది దేనివల్ల అనేది మేము చేసుకుంటూ చిన్న ఇప్పుడు ఫిరోజ్ ఉన్నాడు, 2000 ఓట్లతోనే పోయిండు. మన చేవెల్లో ఉంది, 256 ఓట్లతోనే పోయింది. చిన్న మార్జిన్లతో పోయినవి ఉన్నాయి. వాటి పట్ల ఇంకా కొంచెం సీరియస్గా తీసుకోలేకపోయామని అనిపించింది. పార్లమెంటు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల కంటే ఇక్కడ సిటీలో మీకు అసలు సీట్లే వచ్చిన పరిస్థితి కాదు. దీన్ని ఎట్లా మీరు వేరు చేసుకోబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్స్ బాగుంటాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రిజల్ట్స్ బాగుంటాయి. మొన్న ఓట్లు వేయని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొరకు ఓటు వేయాలని ఇప్పుడు ఉత్సుకతతో ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేయడం కోసమని వెతకడమే కాదు, ఓట్లు మా పథకాలకు మా పనితీరుకు ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇక మేము అధికారంలోకి రావడంతో రైతు బంధును ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళకాడ పైసలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. వాళ్ళు పోయేటప్పుడు ఇంకా గాళ్ళు కూడా ముచ్చట చెప్తే ఎట్లా? ఇప్పుడు కౌలు రైతుకు సంబంధించి కానీ రైతుకు ఇవ్వాలనుకుంటున్నాం, భూమికి ఇవ్వాలని కాదు. రైతు వ్యవసాయం చేసే రైతు టార్గెట్గా ఉంటారు. ఇష్టానుసారంగా వెంచర్లకు, రియల్ ఎస్టేట్ దందాలకు, కార్పొరేట్ కంపెనీలకు పైసలు ఇవ్వరు. రైతులకు ఇస్తారు, కౌలు రైతులకు ఇస్తారు. అది వాళ్ళు చూస్తారు. అప్పుడు వాళ్ళు కూడా జిల్లస్గా ఫీల్ అవుతారు. నిజంగా ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏందనేది మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో చూసాము. కానీ మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఒక ట్వీట్ చేశారు. నిజంగా ప్రతిపక్షమే ప్రధాన పక్షంగా మారింది, ప్రధాన పక్షమే ప్రతిపక్షంగా మారింది అనేది ఒక ట్వీట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అదే బ్యూటీ. అంతకుముందు అది లేనప్పుడు కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని వారని ఉంటే ఇంకా బాగుంటుండే. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ప్రజాస్వామ్యం అనుభవిస్తారు, ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తారు. అది కాంగ్రెస్తోనే సాధ్యం. కాబట్టి 9 సంవత్సరాలుగా మా చక్రపాణి గారు మాట్లాడకుంటే ఇప్పుడు మాట్లాడడానికి స్వాగతిస్తూనే భవిష్యత్తులో మరింత మాట్లాడాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తానికైతే 6 గ్యారంటీలను ఖచ్చితంగా దృష్టి పెట్టాము. 6 గ్యారంటీలను అమలు చేస్తాము. ఇక మా ప్రభుత్వాన్ని రాదు అని 6 నెలల్లో రాదు అని చెప్పే వాళ్ళకు నేను ఖచ్చితంగా ఒక చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది అంటూ కూడా అద్దంకి దయాకర్ చెప్తున్న పరిస్థితి.